ఇది గుంట కలగర ఆకు. దీంతో మనం పచ్చడి చేసుకుందాం. చాలా ఆయుర్వేద విలువలు కలిగినట్లు ఆకండి ఇది. రైట్, నేను ఇది ఒలిచేసుకుని ప్రాసెస్లోకి వెళ్తాను. మొత్తం ఒకసారి ఆకును మొత్తం ఒలిచేసి 2 సార్లు కడుక్కున్న తర్వాత మిగతా విషయాలు చూద్దాం. నూనె కాగిన తర్వాత పసుపు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకున్నాము. వేగిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. ఆకు వేగగానే ఏం చేసాం, చింతపండు రసము, ఉప్పు వేసేసుకున్నాం. అయిపోయింది. స్టవ్ ఆర్పేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం. దింపేసాం కదా, మూకుడు నుంచి దింపిన తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసి తినడానికి రెడీ అయింది. రైట్, ఇది రుచి చాలా బాగుంటుంది. చేసుకోవడం ఈజీ. 10-15 నిమిషాలు తయారైపోతుంది. మరో మంచి వంటతో మడగలుద్దాం. థ్యాంక్స్.